శ్రీ విద్యా గణపతయే నమః, శ్రీమాత్రే నమః, శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మణే నమః. ముందుగా పిఠాపురం గురూజీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షక మహాశైలకు నమస్కారం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. విశేషమైనటువంటి ఈ ఆంగ్ల నూతన సంవత్సరం మిగిలినటువంటి వారికి ఏ విధంగా ఉన్నా మన యొక్క సనాతన ధర్మాన్ని ఆచరించేటటువంటి ప్రతి వారికి కూడా ఈ 2024 జనవరి నెలని వారి యొక్క జీవితంలో మర్చిపోనటువంటి అద్భుతమైనటువంటి ఈ 2024 జనవరి నెల. ఎందు గురించి అంటే మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి ప్రతి వారికి కూడా ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్రమూర్తి దివ్య భవ్య ఆలయం అయోధ్య రామ మందిరం దివ్య ప్రతిష్టా కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రతి వారు కూడా భాగస్వాములు అవ్వాలి అనేటటువంటి ఉద్దేశంతో ప్రతి వారు అనేక విధాలుగా రామనామ జపాలు కానీ రకరకాలైనటువంటి విధంగా వారి యొక్క భక్తిని ప్రదర్శిస్తున్నారు. మీరందరూ కూడా ఈ దేవాలయానికి సంబంధించినటువంటి దివ్య ప్రతిష్టా కార్యక్రమానికి మద్దతుగా ఈ కామెంట్ రూపకంగా జై శ్రీరామ్ అనేటటువంటి పదాన్ని కింద కామెంట్ రూపకంగా తెలియజేయాలి అని, ప్రతిరోజు అన్ని దేవాలయాల్లోనూ కలిపి కొన్ని కోట్ల మందికి అన్నదాన రూపకంగా ఏదో రకంగా ఆకలి తీరుస్తున్న నా మతంలోకి మారు అని అననటువంటి గొప్ప సనాతన ధర్మంలో ఉన్నందుకు గర్వపడుతూ ఈ ధర్మం మనది అని సనాతన ధర్మాన్ని గౌరవాన్ని కాపాడేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ముందుగా అందరికీ కూడా మకర సంక్రాంతి శుభాకాంక్షలను తెలియజేస్తూ జనవరి నెల మాస ఫలితాలని తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నానని తెలియజేస్తూ, ఈ యొక్క మాసంలో గ్రహ సంచారం చూసినట్లయితే రవి యొక్క సంచారం 14వ తేదీ వరకు కూడా ధనుస్సు రాశిలోను, 15వ తేదీ నుంచి మకర రాశిలోను, కుజుడు యొక్క సంచారం ధనుస్సు రాశిలోను, బుధుడు యొక్క సంచారం 8వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలోను, 9వ తేదీ నుంచి ధనుస్సు రాశిలోను, గురుడు యొక్క సంచారం మేషరాశిలోను, శుక్రుడు యొక్క సంచారం 18వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలోను, 19వ తేదీ నుంచి ధనుస్సు రాశిలోను, శని యొక్క సంచారం కుంభరాశిలోను, రాహు యొక్క సంచారం మీనరాశిలోను, కేతువు యొక్క సంచారం కన్యా రాశిలోను జరుగుతోంది. ఈ గ్రహస్థితిని అనుసరించి ద్వాదశ రాశుల వారికి కూడా మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తులారాశి చిత్తా నక్షత్రం 3-4 పాదాల వారు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల వారు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాల వారు తులారాశిలోకి వస్తారు. రవి యొక్క సంచారం 14వ తేదీ వరకు కూడా ధనుస్సు రాశిలో తృతీయ స్థానంలో సంచరించడం వలన సంఘంలో గౌరవము మర్యాద పెరగడం, అనుకూలతలు ఏర్పడడం, ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి పనులు సఫలీకృతం అవ్వడం, అలాగే రాజకీయ పరంగా అభివృద్ధి ఆనందదాయకమైనటువంటి స్థితిని పొందడం జరుగుతాయి. ఆర్థికంగా లావాదేవీల విషయం నిమిత్తంగా కానీ, వృత్తిపరంగా కానీ, వ్యాపార పరంగా కానీ, వస్త్రపూర్వకమైనటువంటి వ్యాపారం చేసేటటువంటి వారు కానీ విశేషమైనటువంటి ధనయోగాన్ని పొందేటటువంటి అవకాశం ఈ మాసంలో ఖచ్చితంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఆర్థికంగా అభివృద్ధిని సంపాదిస్తారు, అనుకూలతలు ఏర్పడతాయి, అభివృద్ధి సాధిస్తారు, ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు కూడా దూరం అవుతాయి. అయితే 15వ తేదీ దాటిన దగ్గర నుంచి కూడా చతుర్థ స్థానంలోకి మకర రాశిలోకి ఎప్పుడైతే రవి యొక్క సంచారం మారుతుందో ఇంటికి సంబంధించినటువంటి పరిస్థితుల్లో కానీ, లేదా మీకు సంబంధించినటువంటి వృత్తిపరమైనటువంటి విషయాల్లో, ఉద్యోగపరమైనటువంటి వ్యవహారాల్లో మనోవిచారము అనేటటువంటిది పెరగడం, ప్రతి విషయంలోనూ కూడా ఆందోళన చెందుతూ ఉండడం, ఇంటికి సంబంధించినటువంటి ఖర్చుల నిమిత్తంగా, ఇంటికి సంబంధించినటువంటి వ్యవహారాల నిమిత్తంగా అనుకూలతలు లేక అంతంత మాత్రంగా ఉండడం, మానసికంగా ఏదో తెలియనటువంటి భయము ఆందోళన చెందుతూ ఉండడం, భార్యాభర్తల మధ్యన తరచూ ఏదో రకమైనటువంటి విధంగా తగాదాలు ఏర్పడేటటువంటి పరిస్థితి, ఆస్తి విషయాల నిమిత్తంగా చికాకులు, వివాహపరమైనటువంటి విషయం నిమిత్తంగా సమస్యలు ఎదురయ్యేటటువంటి విధానంలో ఉంటుంది. అయితే ఈ కుజుడు యొక్క సంచారం ధనుస్సు రాశిలోకి తృతీయ స్థానంలోకి ఎప్పుడైతే మారుతుందో ఈ మాసమంతా కూడా ఈ తృతీయంలో ఉన్నటువంటి కుజుడు యొక్క ప్రభావం వలన సర్వవిధాల అనుకూలతలు ఏర్పడడం, ఆరోగ్య విషయం నిమిత్తంగా సర్వవిధాలా ఉండేటటువంటి సమస్యలు తొలగిపోవడం, రక్తపరమైనటువంటి సమస్యలు తీరడం, ధన లాభము అనేటటువంటిది పుష్కలంగా ఉండడం, వస్త్రపరమైనటువంటి విషయం నిమిత్తంగా వ్యాపారం చేసేటటువంటి వారికి లాభదాయకమైనటువంటి స్థితి కలగడం, ఒక హోదా కలిగినటువంటి వ్యక్తులతోటి స్నేహ సంబంధాలు అనేటటువంటివి ఏర్పడడం, ఆర్థికంగా బలాన్ని చేకూర్చేటటువంటి విధంగా పరిస్థితులు ఏర్పడడం జరుగుతాయి.
బుధుడు యొక్క సంచారం 8వ తేదీ వరకు కూడా వృశ్చిక రాశిలో ద్వితీయ స్థానంలో సంచరించడం వలన అనుకోని విధానాల్లో ధనయోగం లాభ్యం అవడం, అనుకూలతలు ఏర్పడడం, సర్వత్రా చేసేటటువంటి పనుల యందు, చేస్తున్నటువంటి పనుల యందు కృషికి తగినటువంటి గుర్తింపు అనేటటువంటిది లభ్యం అవడం, నూతన వ్యక్తులు పరిచయాలు అవడం, అనుకూలతలు ఏర్పడడం, అభివృద్ధిని సాధించడం విశేషమైనటువంటి విధంగా ఉండడం జరుగుతుంది. అయితే 9వ తేదీ దగ్గర నుంచి తృతీయ స్థానంలోకి ఎప్పుడైతే బుధుడు యొక్క సంచారం ధనుస్సు రాశిలోకి మారుతుందో కుటుంబ సభ్యుల మధ్య మనస్పర్ధలు రావడం, ఆరోగ్య విషయం నిమిత్తంగా, చర్మ సంబంధమైనటువంటి విషయాల నిమిత్తంగా సమస్యలు ఏర్పడుతూ ఉండడం, కుటుంబ సభ్యుల నిమిత్తంగా ఖర్చులు అధికమయ్యేటటువంటి విధానంలో ఉండడం జరుగుతుంది. గురుడు యొక్క సంచారం మేషరాశిలో 7వ స్థానంలో సంచరించడం వలన ఈ సంవత్సరాంతం వరకు కూడా ఇది అంటే సంవత్సరాంతం వరకు అంటే ఈ మాసంలో యథార్థంగా ఈ మాసంలో ఉండేటటువంటి విధంగా చూసుకున్నట్లయితే ఇష్టకార్య సిద్ధి, అధికారుల యొక్క అనుకూలత, గురుడు యొక్క బలం వలన విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు పెరగడం, అనుకున్నటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరడం, కార్యసిద్ధి అనేటటువంటిది సంప్రాప్తం అవడం, అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు విశేషమైనటువంటి విధంగా ఉండడం జరుగుతుంది. శుక్రుడు యొక్క సంచారం 18వ తేదీ దగ్గర నుంచి వృశ్చిక రాశిలో ద్వితీయ స్థానంలో సంచరించడం వలన వ్యాపార వృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, అధికార యొక్క అనుకూలత, వివాహం కానటువంటి వ్యక్తులకు వివాహపరమైనటువంటి సమస్యలు దూరం అవడం, అనుకూలతలు ఏర్పడడం, సౌఖ్యాన్ని పొందడం, ఆరోగ్య సమస్యలు తీరిపోవడం, అలాగే సినీ టీవీ మీడియా రంగానికి సంబంధించినటువంటి వారికి విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు, అనుకూలతలు పెరగడం, స్త్రీ మూలకమైనటువంటి పరిచయాల వలన విశేషమైనటువంటి ధనయోగాన్ని పొందడం జరుగుతుంది. 19వ తేదీ దగ్గర నుంచి ధనస్సు రాశిలోకి తృతీయ స్థానంలోకి ఎప్పుడైతే శుక్రుడు యొక్క సంచారం మారుతుందో మీరు చేసేటటువంటి పనుల యందు కానీ, మీకు సంబంధించినటువంటి వ్యవహారాల నిమిత్తంగా కానీ శత్రువృద్ధి అనేటటువంటిది అంటే కన్నెర్ర అంటాం కదా, మీరు చేసేటటువంటి పని మీద ఉండేటటువంటి శ్రద్ధ వలన కావచ్చు, మీకు ఉండేటటువంటి అభివృద్ధి వలన కావచ్చు, మీరు ఎదుగుతున్నటువంటి ఎదుగుదలను చూసి ఓర్వలేనటువంటి జనాల విపరీతం అవడం, ప్రతి విషయానికి కూడా 1కి 10 సార్లు మిమ్మల్ని తిప్పించుకుని వాళ్ళ యొక్క పైశాచిక ఆనందాన్ని పొందేటటువంటి విధానంలో ఉండడం జరుగుతుంది. ప్రయాణాల వలన ఖర్చులు విపరీతం అవుతూ ఉంటాయి. అలాగే అధికారులతోటి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం కలుగుతుంది, అనుకూలతలు కూడా ఏర్పడతాయి. శని యొక్క సంచారం 5వ స్థానంలో కుంభంలో ఉండడం వలన ఆరోగ్య విషయం నిమిత్తంగా సమస్యలు, బంధువులతోటి తరచూ ఏదో రకమైనటువంటి విధంగా కలహాలు, మీకు సంబంధించినటువంటి జ్ఞాతులు అంటాం అంటే అన్నదమ్ములతో కానీ, అప్పచెల్లెలతో కానీ, లేదా అన్నదమ్ముల యొక్క పిల్లలు, పెదనాన్న, పెదతల్లి, పినతల్లి, వీటికి తండ్రి, వీళ్ళకి సంబంధించినటువంటి సంతానపరమైనటువంటి విషయం నిమిత్తంగా కొన్ని రకాలైనటువంటి సమస్యలు, మనస్తాపానికి గురయ్యేటటువంటి మాటలు వినవలసినటువంటి పరిస్థితి కుంభరాశిలో 5వ స్థానంలో సంచరిస్తున్నటువంటి శని యొక్క ప్రభావం వలన ఉన్నట్లయితే, మొన్ననే మారినటువంటి రాహు యొక్క ప్రభావం మీనరాశిలో 6వ స్థానంలోకి మారినటువంటి ఈ యొక్క రాహు విశేషమైనటువంటి యోగాన్ని మీ రాశికి ప్రధానంగా ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందు గురించి అంటే సుఖానికి కానీ, సంతోషానికి కానీ ఏ విధమైనటువంటి లోటుపాట్లు ఉండవు. అప్పటిదాకా ఉన్నటువంటి సమస్యలన్నింటికీ కూడా చరణగీతం పారడం, నూతన వస్తువులను, నూతన వాహనాలను కొనుగోలు చేసేటటువంటి విధంగా ఉండడం, కుటుంబ సభ్యులతోటి సఖ్యతగా ఉండడం, శారీరక ఆరోగ్యం మీద ఎక్కువ దృష్టి పెట్టడం, విశేషమైనటువంటి విధంగా భూ లాభాన్ని పొందడం, అలాగే విదేశీపరమైనటువంటి అవకాశాలు రావడం, కోర్టుపరమైనటువంటి సమస్యల నుంచి విడుదల అనేటటువంటిది కలగడం, కోర్టు వ్యవహారాల్లో ఖచ్చితమైనటువంటి విజయాన్ని సంప్రాప్తించుకోవడం అనేటటువంటివి జరుగుతుంది. అయితే కన్యారాశిలోకి ఎప్పుడైతే వ్యయస్థానంలో కేతువు యొక్క సంచారం మారుతుందో, కేతువు యొక్క సంచారం మారిన దగ్గర నుంచి మాత్రం దైవపరమైనటువంటి విషయం నిమిత్తంగా ఉండేటటువంటి ఆలోచనలన్నీ కూడా తగ్గిపోతాయి. ఏం చేస్తున్నా, ఏది చేసినా నాకు స్వయంకృతంగా నేను చేసిందే అనేటటువంటి అభిప్రాయ ధోరణి అనేటటువంటిది పెరిగిపోతుంది. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, కంటికి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ప్రధానంగా మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేసేటటువంటి విధానంలో ఉంటాయి. ఉన్నటువంటి ప్రదేశం దగ్గర నుంచి స్థాన చలనానికి కావాల్సినటువంటి మార్పులు చేర్పులు అయ్యేటటువంటి అవకాశం, అధికారులతోటి అలాగే అన్నదమ్ములతోటి అభిప్రాయ భేదాలు అనేటటువంటివి వృత్తిపరంగా కానీ, ఉద్యోగపరంగా వచ్చేటటువంటి ప్రధాన సమస్యలుగా చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయం నిమిత్తంగా కొంచెం అత్యంత శ్రద్ధ మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం, ఆవశ్యకత చాలా ఎక్కువగా కనిపిస్తోంది అనేటటువంటిది చెప్పుకోవచ్చు. ఎందు గురించి అంటే ప్రతి విషయానికి కూడా నిద్ర కానీ, భోజనం కానీ సరైనటువంటి సమయానికి లేకపోవడం వలన చికాకులు పొందేటటువంటి పరిస్థితి అధికంగా కనిపిస్తోంది. మొత్తం మీద ఈ యొక్క మాసంలో మీకు సర్వవిధాల అనుకూలమైనటువంటి పరిస్థితి ఏర్పడడానికి కానీ, అభివృద్ధిని సాధించడానికి కానీ దగ్గరలో ఉండేటటువంటిది ఏదైనా వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయాన్ని దర్శించుకోవడం, అలాగే ప్రధానంగా సుబ్రహ్మణ్య ఆరాధన చేయడం, రుణ విమోచన నృసింహ స్తోత్రాన్ని పారాయణ చేయడం,
ఇలాంటివి చేయడం వలన విశేషమైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు అని తెలియజేస్తూ, ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి స్పందనను కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. 10 మందికి ఉపయోగపడుతుంది అనే అభిప్రాయం కనుక కలిగినట్లయితే సోషల్ మీడియా ద్వారా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియోని, ఈ ఛానల్ని మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉండేటటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నోటిఫికేషన్లు అనేటటువంటివి పొందుతారు అని తెలియజేస్తూ, రైతు బాగుండాలి, రాజ్యం బాగుండాలి, దేశం బాగుండాలి, జవాన్లు బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి. మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు.